గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గోడ మీద ఏలాడదీసే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. Candid conversation with KTR. ఇందాక తూతూ మేమే అంటుంటే తూ తూ అని తిట్టుకుంటా. So 20 years of political journey. 20 ఏళ్ల కింద మా అమ్మ చెప్పింది, అరే నీకు సూట్ అవుతురా ఇదంతా. చాలా మంది సూపర్ సీనియర్లు అందరూ ఉన్నారు. వాళ్ళ ముందు కేసీఆర్ కొడుకు కేటీఆర్ అనేది మాత్రమే ఉంది. కేసీఆర్ గారు మంత్రి పదవి ఆఫర్ చేశారు. నీకు ఒకవేళ సమర్థత ఉంటే, నీ కేపబిలిటీ ఉంటే ప్రూవ్ చేసుకో. ఎందుకు వచ్చాము ఇందులో కన్నా బాధ చాలాసార్లు అనిపించింది. నేను జీవితంలో సిగరెటే తాగలేదు. అలాంటి నన్ను పట్టుకుని ఒకడొకడు అడ్డమైన విధవలంతా ఎవరితో హీరోయిన్లతో ఇష్టం ఉన్న సంబంధాలు అంటగట్టి అమెరికాలో బాత్రూమ్లు కడిగేవారు. అందుకనే రేవంత్ రెడ్డి గారు నాకు చదువుకోని వాడిని, రోడ్ల మీద ఆవారగా తిరిగేవాడిని. కేటీఆర్ తన స్థాయిని తానే తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. పుకారం తింటాం కదా, ఇంత చండాలమైన భాష అంటే అసెంబ్లీలో, ఇంత గలీజ్ భాష అంటే. ఈ మాట అంటున్నందుకు సారీ. ఐ డ్రీమ్లో మరి మీరు ఎడిట్ చేసుకుంటే చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది. మనం ర్యాపిడ్ ఫైర్ గురించి కనుక మాట్లాడుకుంటాం. అప్పటి నుంచి అది ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఆయన ఉద్యమ లీడర్గా ఉండి ఆ తర్వాత సీఎంగా మారిన తర్వాత మారిపోయాడు. సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిలియర్ ఇస్ అన్ ఆర్ఫన్. ఎందుకు మాట్లాడట్లేదు? మమ్మల్ని తట్టుకోలేకపోతున్నాడు చిట్టినాయుడు. మీరు ఎప్పుడైనా ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళారా? బూతులు కూడా తిడతారు, దానిలో ఏం లేదు. తాడును పట్టుకుని దుంకడం కొద్ది కష్టం, పారాషూట్ వేసుకుని దుంకడం ఈజీ. కానీ ఆ తాడు తెగితే అట్లా కాకుండా అది మన జగన్ ఎట్లా చేశాడో నాకు తెలియదు, కానీ అడగాలి సార్ ఈసారి కష్టం. కేటీఆర్కి యాటిట్యూడ్ ఎక్కువ. కడుపులో కత్తులు పెట్టుకుని పెదాల మీద చిరునవ్వులు పెట్టుకుని యాక్టింగ్ చేసే కేసు నేను కాదు. నెక్స్ట్ సీఎం అవుతారా కేటీఆర్? ఇప్పుడు అని అడగకు స్పాట్లో పెట్టు. కేసీఆర్ ఇప్పుడు హీ వాజ్ ఇన్ టీయర్స్, ఏడ్చారు, బాధపడ్డారు. ఒకసారి నా కొడుకు అడిగాడు పాలిటిక్స్లోకి రాకుండా ఉంటే కొన్ని బాగుంటుంది. లక్షల సార్లు. ఎప్పుడు గేర్ మార్చాలో కారుది ఆయనకి తెలుసు.